వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఉన్న సందర్భంగా మనం ఇంటర్నేషనల్కి సంబంధించి ఆల్రెడీ 2 సెషన్స్ ఇచ్చినాం. సో ఇప్పుడు మరొక సెషన్లో ఇదే ఇంటర్నేషనల్లీ కొనసాగిస్తున్నాను. సో ఇండియా కంట్రిబ్యూషన్స్, ఇండియా రిక్వెస్ట్లు. సో అంటే ప్రపంచంలో మనం కొన్ని ఆర్గనైజేషన్స్లో చేరాలనుకుంటున్నాం, కొన్ని ఆర్గనైజేషన్స్కు మన వంతు పాత్రను పోషించినాం. సో అలాంటివన్నీ కూడా మీకు ఈ సెషన్లో ఇస్తున్నాను, రైట్? సో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. సో ఎగ్జామినేషన్కి ఇవన్నీ కూడా బాగా ఇంపార్టెంట్. మనకు $5 lakh యుఎన్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్కి భారతదేశం ఇచ్చింది. ఎంత అమౌంట్ ఇచ్చింది అని అడుగుతారు. $5 lakh. సో మనకు ఈ యుఎన్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్ అనేది 2017లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడం, ఉగ్రవాదం బలి అయిన వాళ్ళు, ఉగ్రవాదానికి, టెర్రరిజానికి ఎవరైతే బలి అయినారో వాళ్ళని ఆదుకోవడం కోసం, అదేవిధంగా ఈ టెర్రరిజాన్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసం ఏర్పాటైన వ్యవస్థగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. అది ఒక కంట్రిబ్యూషన్. నెక్స్ట్ వస్తే మనకు $32.89 మిలియన్ ఈ యునైటెడ్ నేషన్స్ రెగ్యులర్ బడ్జెట్లో భాగంగా ఈ సంవత్సరం ఇండియా ఇచ్చింది, అంటే 2024కు. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు 2 రకాలుగా పేమెంట్స్ చేస్తాం. ఒకటేమో రెగ్యులర్ బడ్జెట్, రెండవది వాలంటరీ బేసిస్ అన్నమాట, అంటే స్వచ్ఛందంగా ఇవ్వాల్సింది. సో ఆ రెండు, మనం రెగ్యులర్ బడ్జెట్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వాలంటరీ అన్నది మాత్రం స్వచ్ఛందమైంది, వాలంటీర్గా ఇవ్వాలనుకోవచ్చు. సో జనరల్గా అమెరికా, జపాన్ లాంటి అగ్రదేశాలు, ఆర్థికంగా బాగా బలపడిన దేశాలు వాలంటీర్గానే కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. సో $32.89 బిలియన్ భారత్ ఇచ్చింది. సో రెండు మన స్టేట్మెంట్స్ అటు ఇటు మార్చి ఇవ్వవచ్చు. యుఎన్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్కి $32.89 బిలియన్ అండ్ రెగ్యులర్ బడ్జెట్లో భాగంగా $5 lakh ఇచ్చినాము, ఏది సరైంది అని చెప్పి అడిగే అవకాశం ఉన్నది. సో ఆ విధంగా మనకిది ఒక అంశము. అండ్ రెండవది వచ్చేసి యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ అంటాం, ఐక్యరాజ్య సమితి గణాంక కమిషన్. ఈ వ్యవస్థకు భారతదేశము ఎన్నికైంది. సో 2024 నుంచి, మన జనవరి 1 నుంచి మన సభ్యత్వం స్టార్ట్ అయింది. 4 years పాటు ఇది కొనసాగుతుంది. సో 24, 25, 26, 27. సో అంతర్జాతీయ స్థాయిలో ఏ వ్యవస్థల్లో భారతదేశం ఉన్నది కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ సెషన్లో నేను ఒకటి చెప్పినాను మీకు, మన భారత కాగ్ యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ పనెల్కు వైస్ చైర్మన్గా ఉన్నారు. సో ఇది కూడా ఒకటి. స్టాటిస్టికల్ కమిషన్కు కూడా భారతదేశానికి సభ్యత్వం ఉన్నది, సో పొందిందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ముఖ్యమైన అంశం మనకు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో అదేంటంటే సెక్యూరిటీ కౌన్సిల్కు సంబంధించిన అంశము. మరి మనందరికీ తెలిసిందే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రస్తుతం మనకి ఎన్ని దేశాలకు మెంబర్షిప్ ఉన్నది అని అంటే 15 కంట్రీస్కు మెంబర్షిప్ అనేది ఉన్నది, రైట్? సెక్యూరిటీ కౌన్సిల్లో 5+10 అని చెప్పుకుంటాం. ఎందుకు ఇలా చెప్తాం 15 అని డైరెక్ట్గా చెప్పకుండా అంటే, 5 కంట్రీస్ ఏమో పర్మనెంట్ కంట్రీస్. సో యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఈ 5 దేశాలు ఉన్నాయి. ఈ 5 దేశాలు కూడా దే ఆర్ ఎంజాయింగ్ ద వీటో పవర్. సో వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. అండ్ మరొక 10 దేశాలు వచ్చేసి మనకు టెంపరరీ కంట్రీస్, రైట్? సో తాత్కాలిక సభ్య దేశాలు. ఒక్కసారి ఒక దేశం ఎన్నికైందంటే 2 సంవత్సరాల పాటు మెంబర్షిప్ను కలిగి ఉంటుంది. భారతదేశం ఇప్పటి వరకు 8 times తాత్కాలిక సభ్యత్వాన్ని కలిగి ఉంది, రైట్? 1950-51లో ఒకసారి, 67-68లో ఒకసారి, అదేవిధంగా 72-73లో ఒకసారి, 77-78లో ఒకసారి, 84-85లో ఒకసారి, 91-92లో ఒకసారి, 2011-12లో ఒకసారి, 21-22లో, ఈ విధంగా మొత్తం 8 సార్లు భారతదేశం అన్నది మెంబర్షిప్ను కలిగి ఉన్నది, రైట్? సో ఇప్పుడు మరి ఈ వార్తాంశం ఏంటి అని అంటే, ఎప్పుడో 1945లో
ఈ స్ట్రక్చర్ అనేది పెట్టారు, 5 దేశాలు పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అని చెప్పి, రైట్. 1965లో ఒకసారి చిన్న అమెండ్మెంట్ చేశారు, ఇంకా అప్పటి నుంచి అదే విధంగా కొనసాగుతోంది. కాబట్టి కొన్ని దేశాలు ఏమని డిమాండ్ చేస్తున్నాయి, ఎంతకాలం ఆ దేశాలకి ఆ వీటో పవర్ ఉంటుంది, ఎంతకాలం అదే స్ట్రక్చర్లో ఉంటాం, సో సిస్టమ్స్ మారుతున్నాయి, రైట్. సో ఇంతకాలమైనా ఎందుకు డిస్క్రిమినేషన్ అనేది కంటిన్యూ అవుతా ఉందని చెప్పి ప్రశ్నిస్తున్నాయి. అలా ప్రశ్నిస్తున్న 4 దేశాలు G4 అనే ఒక కూటమిగా ఏర్పడ్డాయి. సో ఈ G4 ఎందుకు ఏర్పాటైందని అడుగుతాడు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ G4 అని అంటే సెక్యూరింగ్ ద పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ ద యుఎన్ఎస్సి, రైట్. సో సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ పొందడం కోసం ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఏవి ఆ 4 దేశాలు అంటే ఇండియా, జపాన్, జర్మనీ, బ్రెజిల్. ఇవి ఆ 4 దేశాలు. 4 దేశాలు ఒకదానికొకటి మ్యూచువల్ కోఆపరేషన్, పరస్పర సహకారం చేసుకుంటాయి అన్నమాట. సో 5+10 కంట్రీస్, రైట్. సో ఇప్పుడు ఈ G4 తరఫున యుఎన్ఎస్సిలో రీఫార్మ్ చెయ్యాలి అని చెప్పి ఇండియా ఒక కొత్త మోడల్ను, కొత్త నమూనాను ప్రదర్శించింది. సో ఏమని చెప్తుంది ఇండియా, ఇప్పుడు 15 కదా, 15 ఇలా కాదు, 25 ఆర్ 26 ఉండాలి. ఓకే, మొత్తం టోటల్ మెంబర్ కంట్రీస్ 25 ఆర్ 26 ఉండాలి. ఇక్కడ పర్మనెంట్గా 6 కంట్రీస్కు అవకాశాన్ని కల్పించండి, రైట్. సో అంటే 11 కంట్రీస్ అవుతాయి ఇక్కడ. ఓకే, 11 ఆల్రెడీ 10 ఉన్నాయి, 21. అంటే మనకి ఇక్కడ 4 to 5 కంట్రీస్ని యాడ్ చేయండి అని చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ ఉన్న 5కి ఒక 6 యాడ్ చేయండి, ఆల్రెడీ ఉన్న 10కి 4 or 5 యాడ్ చేయండి. ఇలా కొత్తగా ఇంతమందిని యాడ్ చేసిన తర్వాత టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ 25 or 26 కానీ వెళ్ళాలి. సో ఎవరు ఈ మోడల్ని ప్రపోజ్ చేశారంటే ఇండియా ప్రపోజ్ చేసింది. ఏ ఆర్గనైజేషన్ తరఫున ఓకే ఇది ప్రపోజ్ చేసింది అంటే G4 ఆర్గనైజేషన్ తరఫున ప్రపోజ్ చేసింది. G4లో ఉన్న దేశాలు ఏవి అంటే ఇండియా, జపాన్, జర్మనీ అండ్ బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఓకే ఈ అంశం అనేది ఉన్నది. ఇండియా తీసుకొని వచ్చిన మోడల్ కాబట్టి ఇందులోంచి ఒక క్వశ్చన్ మనకు కంపల్సరీగా అడిగే అవకాశము ఉంది, రైట్. సో అదే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ రూపంలో ఉన్నది. నెక్స్ట్ మనం ఇప్పటిదాకా చూసినవన్నీ న్యూయార్క్కు సంబంధించినవి. సో నేను మొన్న స్టార్టింగ్ సెషన్లోనే ఏ ప్రాంతంలో ఏ ఉన్నాయి చెప్పుకుంటూ వచ్చినాను. సో అదే పద్ధతిలో ఏ కొత్త అంశమైనా సరే అదే పద్ధతి నేర్చుకుంటూ వస్తే మనకు ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ అనేవి నోటికి వచ్చేస్తుంది, మళ్ళీ రిపీట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ వాషింగ్టన్ గాన తీసుకుంటే క్లైమేట్ ఫైనాన్స్ ఫెసిలిటీ అని చెప్పి, రైట్. సో మనకు గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ అని ఉన్నది. గత స్టార్టింగ్ సెషన్లో కూడా చెప్పినాను. దానికి భారతదేశం నుంచి ఒక ఆమె ప్రస్తుతం ఇవాల్యుయేషన్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. మీకు గుర్తుంటే యూట్యూబ్ వేదికగా టైప్ చేయండి ఆమె పేరేంటో, రైట్. సో ఈ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీలోనే మనకు సబ్ నేషనల్ క్లైమేట్ ఫండ్ అని ఉన్నది. అంటే దేశం తర్వాత యూనిట్ అంటే స్టేట్ అన్నమాట. మరి ఈ సబ్ నేషనల్కి ఎన్వైరన్మెంట్ బాగు చేయడం కోసం, మెరుగైన పర్యావరణం కోసం ఫండింగ్ అనేది ఇస్తారు. సో ఆ విధంగా భారతదేశం నుంచి ఫండింగ్ పొందిన మొట్టమొదటి స్టేట్ ఏది అని అంటే మనకు గోవా స్టేట్ అన్నమాట. ఓకే, గోవా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు గెట్ ద సబ్ నేషనల్ క్లైమేట్ ఫండ్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. సో నేరుగా అడుగుతాడు, ఓకే, విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు గెట్ ద సబ్ నేషనల్ ఫండ్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ అని అడుగుతాడు. ప్రపంచ బ్యాంక్ నుంచి ఓకే ఉపజాతీయ నిధి నుంచి నిధులను పొందిన భారత తొలి రాష్ట్రం ఏది అంటే గోవా. ఇదొకటి మన ఓకే ఇండియాకు వచ్చినది. నెక్స్ట్ వచ్చేసి జమైకా కేంద్రంగా మనకు ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. దాన్ని మనం ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని అంటాం. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, రైట్. సో 1981-82 ఆ ప్రాంతంలో మనకు UNCLOS అని ఒక అగ్రిమెంట్ వచ్చింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ అంటాం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, సముద్ర ఉపరితలానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి చేసిన చట్టం అది. దాని అమలు కోసం ఎస్టాబ్లిష్ చేసిందే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. మరి ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీని భారతదేశం ఒక రిక్వెస్ట్ చేసింది. ఏంటి అని అంటే నికితిన్ సీమౌంట్ అని చెప్పి హిందూ మహాసముద్రంలో ఉంటుంది. సో ఈ విధంగా భారతదేశం ఈ విధంగా ఉంటే శ్రీలంక చాలా దిగువన ఈ ప్రాంతంలో అనుకోండి, రైట్.
నికిటిన్ సీ మౌంట్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఆ నికిటిన్ సీ మౌంట్తో పాటు అఫాన్సీ అనే మరొక ప్రాంతం అక్కడే ఉంటుంది. అక్కడ మేము రైట్ మినరల్స్ అంటే ఖనిజాల కోసం తవ్వకాలు చేపడతాం, అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరింది. మనకు రేపొద్దున ఎగ్జామినేషన్లో ఏమని అడుగుతాడు, ఏ ప్రాంతంలో ఖనిజాన్వేషణ కోసం భారత్ అనుమతిని కోరింది అంటాడు. రైట్, నికిటిన్ సీ మౌంట్ అండ్ అఫాన్సా అనే ప్రాంతంలో. ఏ సముద్రంలో ఉంది అని అంటాడు, హిందూ మహాసముద్రంలో ఉన్నది. ఏ ఆర్గనైజేషన్ అడిగింది అని అంటాడు, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటాడు, ఎందుకనంటే అది భారత ప్రాదేశిక జలాల వెలుపల ఉన్నది, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇండియాస్ టెరిటోరియల్ వాటర్. సో అందుకే ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది మన దేశానికి కాదు, ఏ దేశానికైనా వర్తిస్తుంది. సో నేను మన దేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా. లైక్ ఇప్పుడు మనకి ఇదంతా కూడా కోస్టల్ బెల్ట్ అని తీరం ఉన్న రాష్ట్రాలు, రైట్. సో మరి 12 నాటికల్ మైల్స్ టెరిటోరియల్ వాటర్ అంటారు, ప్రాదేశిక జలాలు. ఎవరి అనుమతి అవసరం లేదు, మనం ఓకే కమర్షియల్ యాక్టివిటీస్ కానీ తవ్వకాలు కానీ మన ఇష్టం వచ్చినట్టు చేపట్టుకోవచ్చు. ఎవరైనా చేపట్టాలంటే మన అనుమతి తీసుకోవాలి, రైట్. సో టెరిటోరియల్ వాటర్ అంటాం దీని, లేదా ప్రాదేశిక జలాలు అంటాం. అదేవిధంగా ఇక్కడి నుంచి దాటి మనం ఒక 200 నాటికల్ మైల్స్ దాటి వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అంటాం. తీరం నుంచి 200 నాటికల్ మైల్స్. ఇక్కడ కూడా లిమిటెడ్ హక్కులు ఉంటాయి, అంటే ఎయిర్ అంటే ఉపరితలం అనేది నీటిపైన ఉండే వాతావరణ పొర అనేది మనకు హక్కులు ఉండవు, రైట్. మరి ఈ 200 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత ఉండే ఏరియా ఏదైతే ఉంటుందో దానిపైన ఎవరికి హక్కులు ఉండవు. అక్కడ తవ్వకాలు చేపట్టాలంటే అనుమతి కోరాలన్నమాట. దీన్నే మనము ఫ్రీ సీగా చెప్పుకోవచ్చు. ఓకే, సో హై సీస్ అని కూడా అంటారు దాన్ని. ఏ దేశం తీరంకైనా 200 నాటికల్ మైల్స్ తర్వాత ఏ దేశానికి చెందదు దాన్ని హై సీస్ అంటాం. మనకు 2023లో ఈ హైసీస్ ట్రీటీ అనే ఒక ఒప్పందం కూడా కుదిరింది. జూన్ 19, 2023న అన్ని దేశాలు హైసీస్ ట్రీటీని అంగీకరించాయి. సెప్టెంబర్ 20వ తేదీ 2023న సంతకాలు కూడా ప్రారంభమైనాయి, ఇంకా అమల్లోకి రాలేదు, రైట్. సో మరి నికిటిన్ సీ మౌంట్ అండ్ అఫాన్సా ఈ 2 ప్రాంతాల్లో తవ్వకాలకు సంబంధించి భారతదేశము రిక్వెస్ట్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు జెనీవా బేస్డ్ ఆర్గనైజేషన్ కానీ తీసుకుంటే అక్కడ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఉన్నది. సో ఇది చాలా ముఖ్యమైన ఇష్యూ. ఇందులో దేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్ ఈ 4 దేశాలు ఉన్నాయి, రైట్. రిపీట్ చేస్తున్నాను, ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్. మరి ఈ 4 దేశాలు కలిపిన ఈ కూటమే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. సో దీంతో భారతదేశము ఎకానమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. ఓకే, సో ఆర్థిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాన్ని. సో ఎవరితో కుదుర్చుకుంది, ఇందులో ఎవరున్నారు, అట్లా క్వశ్చన్స్ అడుగుతాడు, రైట్. సో ఐస్లాండ్ దేశం మనకి ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో ఉన్నది. సో ఈ ప్రపంచంలో అగ్నిపర్వతాలు పేలడం వల్ల, వోల్కనోస్ యాక్టివిటీ వల్ల, ఎర్త్క్వేక్స్ వల్ల ఎమర్జెన్సీ ఎక్కడ విధించారు రీసెంట్గా అంటే ఐస్లాండ్ అనే దేశంలో. మరి లిచెన్స్టైన్ అనే దేశం, దీనికి సంబంధించి ఒక స్టాక్ బిట్ ఉన్నది. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఈ ప్రపంచంలో అతి చిన్న భూపరివేష్టిత దేశం అది, రైట్. ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం మనకు ఉజ్బెకిస్తాన్ ఉన్నది. ఇది ఆసియన్ కాంటినెంట్లో ఉన్నవే 2 ఉన్నాయి, ఒకటి ఉజ్బెకిస్తాన్ ఆసియాలో, ఒకటి యూరోప్లో లిచెన్స్టైన్. సో కాబట్టి చిన్నదన్నమాట. సో మనకందరికీ ల్యాండ్ లాక్డ్ అంటే తెలుసు, ఒక దేశం ఉండి ఆ దేశం చుట్టూ వేరే దేశాలు ఉంటాయి, కోస్టల్ అనేది ఉండదు, ల్యాండ్ లాక్డ్ అంటాం. అండ్ ఈ విధంగా ల్యాండ్ లాక్ చేసిన దేశాల చుట్టూ కూడా ల్యాండే ఉందనుకోండి, సముద్రం లేకుండా, దాన్ని డబుల్ ల్యాండ్ లాక్డ్ అంటారు. సో ఈ విధంగా డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ 2 ఉన్నాయి, ఒకటి ఉజ్బెకిస్తాన్, 2 లిచెన్స్టైన్. నెక్స్ట్ నార్వే. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ పవర్డ్ ఫెర్రీ, అంటే హైడ్రోజన్ని ఇంధనంతో నడిపే నౌక అన్నమాట. ఎక్కడ తీసుకొని వచ్చినారంటే నార్వేలు తీసుకొని వచ్చారు. భారతదేశంలో కూడా ఇది ప్రవేశించింది. ఏ రాష్ట్రంలో దీన్ని ప్రవేశపెట్టారంటే కేరళ. నెక్స్ట్ స్విట్జర్లాండ్, ఇది కూడా వార్తల్లో ఉన్నది మనకు. సో 16 సంవత్సరాల పాటు భారతదేశం చర్చలు జరిపి 16 ఇయర్స్ తర్వాత మొట్టమొదటిసారిగా స్విట్జర్లాండ్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఎంటర్ అయింది, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఈ కూటమిలో
అగ్రిమెంట్ ఉంది. కూటమి సంబంధం లేకుండా సపరేట్గా భారతదేశం స్విట్జర్లాండ్లు 16 సంవత్సరాల పాటు చర్చించి ఈ అగ్రిమెంట్కి దొరుకుతున్నారు. సో మరి ఈ 16 నంబర్ అనగానే మనకు చాలా అంశాలు గుర్తుకు రావాలి. భారతదేశానికి మయన్మార్కి మధ్య మనకు ఫ్రీ మూమెంట్ రెజిమ్ అనే అగ్రిమెంట్ ఉండింది. ఓకే, ఫ్రీ మూమెంట్ రెజిమ్ అంటే స్వేచ్ఛా కదలిక ఒప్పందం. సో ఇందులో ఏముండింది అంశం అనంటే మయన్మార్ భారత్ బార్డర్ నుంచి 16 కిలోమీటర్లు అటు ఇటు ఎటైనా వెళ్ళవచ్చు అన్నమాట. ఎవరికి? గిరిజనులకి. అటవీ ఉత్పత్తులపైన ఆధారపడిన ఆ గిరిజన సామాజిక వర్గానికి ఇచ్చిన వెసులుబాటు ఇది. ఓకే, ఫెసిలిటేషన్ అన్నమాట. అయితే ఈ ఫ్రీ మూమెంట్ రెజిమ్ నుంచి భారత్ ఇటీవలే విత్డ్రా చేసుకున్నది. రైట్. అండ్ 16 అనగానే ఇది అది గుర్తుకు రావాలి. అదేవిధంగా మనకు ప్రధాన్ మంత్రి గతిశక్తి యోజన అనే స్కీమ్లో 16 ఓకే మినిస్ట్రీస్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. రైట్. గతిశక్తి యూనివర్సిటీ వడోదరాలో ఉన్నది. గతిశక్తి రీసెర్చ్ చైర్ షిల్లాంగ్లో ఉన్నది, మేఘాలయాలో. సో ఎప్పుడు ఈ అంశం వచ్చినా అన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నీరజ్ చోప్రా అని చెప్పి మనకు భారతదేశంకి ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. రైట్. సో మొదటివాడు 2008లో సంపాదించినాడు అభినవ్ బింద్రా అని చెప్పి. ఇప్పుడు ప్యారిస్లో జరగబోతున్న ఒలింపిక్స్కి ఆయన టార్చ్ బేరర్గా ఉన్నాడు. మరొక ఎవరు గోల్డ్ మెడల్ సాధించింది మన దేశం నుంచి అని అంటే నీరజ్ చోప్రా సాధించినారు. మరి నీరజ్ చోప్రా రైట్ స్విట్జర్లాండ్ దేశానికి స్మైల్ అంబాసిడర్గా ఉన్నారు. సో ఆ విధంగా వార్తల్లో ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ మనకు జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. రైట్. ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ మనకు ఏరియా అండ్ ఇన్నోవేషన్ ఆఫీస్ను లాస్ట్ ఇయర్ మార్చిలో ఢిల్లీలో ప్రారంభించింది. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ. సో ప్రపంచ టెలికమ్యూనికేషన్ ప్రామాణీకరణ సమావేశం ఎక్కడ నిర్వహించబోతుంది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబోతుంది. సో 15th నుంచి 24th అక్టోబర్ వరకు ఈ ప్రోగ్రామ్ మనకు జరగబోతున్నది. ఏంది ఇది అంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అని అంటాం. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ప్రామాణీకరణ సమావేశం. రైట్. సో ఇది మనం ముందే షెడ్యూల్ అయింది కాబట్టి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో యునెస్కో వాళ్ళ సమావేశం కూడా ఈ సంవత్సరం జూలై 21 నుంచి 31 వరకు భారతదేశంలో షెడ్యూల్ అయి ఉన్నది. ఇది మన 46th సెషన్ అనమాట. అది కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ దావోస్ సమ్మిట్. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా ప్రతి సంవత్సరం సమావేశం నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం నిర్వహించిన సమావేశంలో మనకు 3 ఇంపార్టెంట్ ఉన్నాయి, క్వశ్చన్స్ అడగదగ్గవి. ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ అనే ఒక ఆర్గనైజేషన్ను ఇండియా అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలిసి ఎస్టాబ్లిష్ చేసినాయి. ఇక్కడే ప్రకటన చేశారు. ఓకే, మంత్రి స్మృతి ఇరానీ ప్రకటన చేశారు. గ్లోబల్ గుడ్ జెండర్ అంటే సుహృద్భావ ప్రపంచము లింగ సమానత్వంగా చెప్పుకోవచ్చు. మరి ఇదే ప్రపంచ ఆర్థిక ఫోరం దావోస్ వేదికగా B20 గ్లోబల్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా మనకు స్మృతి ఇరానీ ప్రకటించారు. రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనం తెలంగాణ గవర్నమెంట్ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలిసి సంయుక్తంగా C4IR అనే ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించినాయి. C4IR అంటే మనకు సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో భారతదేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఇది 2వ కేంద్రం. మొదటి కేంద్రం ఆల్రెడీ ముంబైలో ఉన్నది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండర్ ఎవరైతే క్లాస్ స్వాబ్ ఉన్నారో వారు రిజైన్ చేసినారు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి. అంటే గౌరవ చైర్మన్గా కొనసాగుతారు ఆయన. నెక్స్ట్ వచ్చేసి ప్యారిస్ కేంద్రంగా మనకు యునెస్కో ఉంటుంది, OECD ఉంటుంది, FATF ఉంటుంది, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఉంటుంది, ప్యారిస్ క్లబ్ ఉంటుంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది. సో ఇప్పుడు మనకు యునెస్కో వార్తల్లో ఉంది. ఎందుకు అనంటే ఆల్రెడీ చెప్పినాను 46th సెషన్ జూలై 21 నుంచి 31 వరకు భారతదేశంలో షెడ్యూల్ అయింది. సో ఇప్పటి వరకు 45 సెషన్స్ జరిగినాయి యునెస్కో వాళ్ళవి. ఒక్కసారి కూడా మన భారతదేశంలో వెన్యూ పెట్టలేదు. మొట్టమొదటిసారిగా ఈ సెషన్ను ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని అంటే ఇండియాలో కండక్ట్ చేయబోతున్నారు జూలై 21 నుంచి 31 వరకు. 46th సెషన్ అన్నమాట. రైట్. మరి ఇప్పటిదాకా యునెస్కోకు భారతదేశం నుంచి ఎవరైనా
చైర్మన్గా వ్యవహరించినారా అంటే ఎస్, ఇద్దరు వ్యవహరించారు. వారిలో ఒకరు సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశానికి తొలి వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ ప్రెసిడెంట్ అయిన తొలి వ్యక్తి. సో ఆయన బర్త్డేని మనం నేషనల్ టీచర్స్ డే జరుపుకుంటాం సెప్టెంబర్ 5న. కరెక్ట్గా నెల తర్వాత అక్టోబర్ 5న మనకు ఇంటర్నేషనల్ టీచర్స్ డే జరుపుకుంటాం. మరి అదేవిధంగా యునెస్కోకు నేతృత్వం వహించిన తొలి వ్యక్తి ఆయన అయితే, రెండవ వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్, భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. సో అందుకే ఆయన బర్త్డే అయిన నవంబర్ 11ని మనము నేషనల్ ఎడ్యుకేషన్ డే అని జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే మనకు జనవరి 24న ఉంటుంది. ఈ విధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశంలో భారతరత్న అవార్డును రిజెక్ట్ చేసిన తొలి వ్యక్తిగా చెప్పుకుంటాం మనం. రైట్, ఈ 46th సెషన్. మరి ఈ 46th సెషన్ అనగానే మనకు మరొకటి గుర్తుకు రావాలి. ఇది ఏంటంటే అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్. సో ఇది ఎక్కడ నిర్వహించినారంటే భారతదేశంలో. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే 20 నుంచి 30 వరకు. ఎక్కడ అంటే కేరళ కొచ్చిలో. ఇప్పుడు జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడగదగ్గ క్వశ్చన్గా అనుకుంటున్నాను నేను. 46 అంటార్కిటిక్ ట్రీటీ మనకు కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మే 20 నుంచి 30 వరకు. సో అంటార్కిటిక్ ఇక్కడ మనకు 1959లో ఒక ఒప్పందం కుదిరింది ఈ కాంటినెంట్కి సంబంధించింది. ఒక కాంటినెంట్కి సంబంధించి మొత్తం ఒక అగ్రిమెంట్ ఉండడం ఇదే మొదటిసారి. మరి అక్కడ ఎవరు కూడా వెపన్స్ టెస్ట్ చేయకూడదు, మిసైల్స్ కానీ లేకపోతే అదర్ న్యూక్లియర్ వెపన్స్ కానీ మిలిటరైజేషన్ చేయకూడదు. అంటార్కిటిక్ని సైన్యం అక్కడ మోహరించకూడదు. సో అక్కడ ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ చేసే యాక్టివిటీ చేయకూడదు. ఇక్కడి నుంచి జంతువులు అక్కడ తీసుకొని పోకూడదు, ప్లాస్టిక్ని అక్కడ తీసుకొని పోకూడదు, కేవలం రీసెర్చ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అక్కడ. అలా కుదిరిన అగ్రిమెంట్ ఇది అంటార్కిటిక్ ట్రీటీ. మరి 2007లో అంటే 2007లో కూడా ఈ అంటార్కిటిక్ ట్రీటీకి సంబంధించిన కన్సల్టేటివ్ మీటింగ్ ఇండియాలో జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇండియాలోనే జరిగింది, కొచ్చిలో. ఇందులో ఏమని చెప్పినారు? సో ఆల్రెడీ భారతదేశానికి కొన్ని రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అని చెప్పి. సో ఓకే, మైత్రి 1 అదేవిధంగా మైత్రి 2 ఎస్టాబ్లిష్ చేసుకుంటాము, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఇండియా కోరింది. అదేవిధంగా ఇక్కడి ఎన్వైర్న్మెంట్ను పరిరక్షించడం కోసం ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ని ప్రకటించింది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పి, ఇది కూడా మనకు ప్యారిస్లోనే ఉంటుంది. ఇందులో మెంబర్షిప్ కోరింది ఎందుకంటే మనకు ఎనర్జీ సెక్యూరిటీ అనేది కావాలి. సో పెట్రోల్ సెక్యూరిటీ, ఆయిల్ సెక్యూరిటీ ఉండాలి. సో ఇందులో ఉండడం వల్ల సెక్యూరిటీ మరింత పెరుగుతుంది మనకు. అందుకని మాకు మెంబర్షిప్ ఇవ్వండి అని అడిగింది. సో అయితే విషయం ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో మెంబర్షిప్ కావాలంటే ఓఈసీడీలో మెంబర్షిప్ అయి ఉండాలి. ఓఈసీడీ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్లో, అది కూడా ప్యారిస్లోనే ఉంటుంది. కాకపోతే ఇండియాకి ఇందులో మెంబర్షిప్ లేదు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇవ్వండి అని చెప్పి కోరింది. సో ఇస్తే తీసుకుంటారు, లేకపోతే చూస్తారు అంతే. రైట్, అండ్ ఇవి కాకుండా ఇంకా మనకు కొన్ని మిస్లేనియస్ అంశాలు ఉన్నాయి. అవి గాన చూస్తే 2024ని యుఎన్ఓ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమిలిట్స్ అని ప్రకటించింది. ఇంకా 2025ని యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ ప్రకటించింది. అంటే సహకార వ్యవస్థకు సంబంధించిన అంతర్జాతీయ సంవత్సరం. 2012 కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేషన్ అంటాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్. గ్లేషియర్స్ అని అంటే మనకు హిమనీ నదాలు అంటాం, హిమనీ నదాల సంరక్షణ. సో ఎందుకనంటే ఇటీవలి కాలంలో భూతాపం పెరిగి హిమనీ నదాలను కోల్పోతున్నాం. ఈ ప్రపంచంలో మొత్తం గ్లేషియర్స్ను, మొత్తం హిమనీ నదాలను కోల్పోయిన తొలి దేశంగా వెనిజులా నిలిచింది. సో రానున్న గ్రూప్ 1లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో మొత్తం అన్ని గ్లేషియర్స్ను కోల్పోయిన తొలి దేశం ఏదనంటే వెనిజులా. రైట్, నెక్స్ట్ 2026ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్, అంటే పచ్చిక భూములు, పచ్చిక బయళ్ళు, గడ్డి భూములు అండ్ పశు పాలకులు, పశు పోషకులు అంటారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే సుస్థిరాభివృద్ధికి స్వచ్ఛందంగా పనిచేస్తున్న కార్యకర్తల అంతర్జాతీయ సంవత్సరంగా గుర్తించారు. అండ్ 2027ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ టూరిజం అంటాం. సుస్థిర అండ్ పునర్ పర్యాటక రంగం అనమాట, పూర్వ వైభవపు పర్యాటక రంగంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ కవర్ చేసిన పాయింట్ నేను. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది పాలస్తీనా జర్నలిస్టులకు
ఓకే, యునెస్కో ప్రకటించింది. రైట్, ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రకటిస్తుంది. సో ఇది ఆల్రెడీ నేను కవర్ చేసిన పాయింట్. నెక్స్ట్, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పి మరొక ఆర్గనైజేషన్ ఉన్నది. సో వీళ్ళు ఓకే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను ప్రకటించినారు. సో ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం 159th ర్యాంకులో ఉన్నది. గతంలో భారతదేశం 161 ప్లేస్లో ఉండింది, ఇప్పుడు 159 ప్లేస్లోకి వచ్చేసింది. ఇది కూడా ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రకటిస్తాం. కారణం ఏంటంటే ఆ రోజు ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే. మరి నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు అని అంటే November 16th. రైట్, అండ్ నెక్స్ట్ ఇండియాస్ ప్రోగ్రెస్ రికగ్నైజ్డ్ అన్నాడు, చాలా ఇంపార్టెంట్ ఇది. సో యుఎన్ సెక్రటరీ జనరల్ ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తాడు. ఆ లిస్ట్లో ఏముంటుందంటే రిపోర్ట్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఆన్ చిల్డ్రన్. అంటే ఏం లేదు, సాయుధ పోరు ఉండే ప్రదేశాలలో బాలలపై ప్రభావం అని అర్థం. సాయుధ పోరు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిరియా ఉంది, 2011 నుంచి సాయుధ పోరు అంటే ఆ ప్రభుత్వం ఉగ్రవాదులు అంటుంది, వీళ్ళేమో తిరుగుబాటుదారులు అంటారు. మొత్తానికి ప్రభుత్వం వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు. ఎప్పుడూ యుద్ధమే. సిరియా అంతే, యెమెన్ అంతే, ఇప్పుడు ఉక్రెయిన్లో అదే పరిస్థితి ఉన్నది, ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే ఉంది, మయన్మార్లో అట్లాగే ఉన్నది, రైట్, చాడ్ అనే కంట్రీలో అట్లాగే ఉన్నది. ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో అట్లా నియంతలు ఇంకా ఉన్నారు కొంతమంది. సో ఇప్పుడు ఏంటనంటే అలా ఉండే ప్రదేశాలలో చదువుకోవడం సాధ్యం కాదు పిల్లలకు. ఎప్పుడైతే చదువు సాధ్యం కాదో వాళ్ళ ఎదుగుదల అనేది ఆగిపోతుంది అక్కడితోటి. సో ఇది ప్రాబ్లం మనకు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఇది ఒక లిస్ట్ మెయింటైన్ చేసి వాళ్ళకి ఎప్పుడప్పుడు సూచనలు ఇస్తుంటుంది యుఎన్ఓ. అయితే అందులోంచి భారత్ తీసేసింది. అయితే మన దగ్గర అట్లాంటి పరిస్థితి లేదు కదా, అసలు ఎందుకు చేర్చింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం దృష్ట్యా చేర్చింది. అయితే ఈ ఇటీవలి కాలంలో అక్కడ ప్రోగ్రెస్ ఉంది అని చెప్పి ఈ లిస్ట్లోంచి తీసేసింది. సో మనం గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళందరూ ఉద్యోగం రాదు, మెయిన్స్ రాయాలి. మెయిన్స్లో మీరు ఉపయోగించుకోదగ్గ టాపిక్ ఇది. ఏ విధంగా అంటే లైక్ 370 ఆర్టికల్ 370ని విత్డ్రా చేసుకున్నాక జమ్మూ అండ్ కాశ్మీర్లో మార్పు అన్నప్పుడు ఈ పాయింట్ని మీరు కోడ్ చేయొచ్చు అన్నమాట. రైట్, సో అంటే మనకు 370 ఉపసంహరించుకున్నాక పిల్లలకు చదువుకునే అవకాశం ఇక్కడ వచ్చింది అని చెప్పి ఆ పాయింట్ని స్ట్రెస్ చేస్తూ యూ కెన్ రైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంది. రైట్, ఇది మనకు న్యూయార్క్ కేంద్రంగానే పనిచేస్తూ ఉంటుంది. సో మరి వీళ్ళు రిలీజ్ చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా 134th ప్లేస్లో ఉన్నది. బాగా ఇంపార్టెంట్ ఈ ర్యాంకులు. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ ఈ రెండింటిలోంచి ఒకటి అడిగే అవకాశం మనకు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకు మిస్లేనియస్లో తర్వాత యునెస్కో న్యూస్లో ఉన్నది. సో మరి యునెస్కో చాలా లిస్టులను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ఇది ఒకటి. ఏంటి ఇది అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని ఉంటుంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఓకే, అంటే వర్ణనాతీత అంశాల జాబితా అని అర్థం తెలుగులో. వర్ణనాతీతము, కొలిచేందుకు వీలు లేని అని అర్థం. మరి అందులో గర్బా డ్యాన్స్ను చేర్చారు. ఇటీవలి కాలంలో దేని చేర్చారంటే గర్బా డ్యాన్స్ గుజరాత్లోని. ఇది చేరికతోటి ఈ లిస్ట్లో భారతదేశానికి సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నాయంటే 59 గర్బా డ్యాన్స్తో కలిపి. రైట్, 14th తేదీ అంటే దుర్గా పూజ. రైట్, మరి అదేవిధంగా వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్స్ విభాగంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 2ని చేర్చినారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 2ని చేర్చారు. అదేవిధంగా మనకు కేరళకు సంబంధించిన కోజికోడ్ అండ్ మధ్యప్రదేశ్ని గ్వాలియర్, ఈ రెండింటిని క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చేర్చారు. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. రైట్, సో మరి కోజికోడ్నేమో సిటీ ఆఫ్ లిటరేచర్ అని, గ్వాలియర్నేమో సిటీ ఆఫ్ మ్యూజిక్ అని. సో కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్ భారతదేశంలో మొట్టమొదటిది, ప్రపంచంలో మొట్టమొదటిది ప్రేగ్ అని ఉంది. రైట్, మరి గ్వాలియర్ కూడా బాగా వార్తల్లో ఉంది మనకు. ఎందుకు అనంటే ఈ గ్వాలియర్ 15 మంది ఒకేసారి తబలాను ప్లే చేయడం ద్వారా ఒక గిన్నీస్ రికార్డ్ అనేది క్రియేట్ అయింది గ్వాలియర్లో ఈ సంవత్సరమే. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లో లమ్డంగ్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయిన చిన్న మూమెంట్ అది. ఓకే, పక్షుల్ని చిన్న చిన్న జంతువుల్ని చంపడానికి ఉద్దేశించింది. యాక్చువల్గా ఎయిర్ గన్స్ తీసుకున్నారు, కానీ అలా వాటిని చంపడం వల్ల డైవర్సిటీ దెబ్బతింటుంది, చంపడం కూడా మంచిది కాదని చెప్పి ఒక్కొక్కరుగా ఎయిర్ గన్స్ని సరెండర్ చేస్తున్నారు. ఒక చిన్న గ్రామంలో స్టార్ట్ అయిన ఉద్యమం
మొత్తం అరుణాచల్ ప్రదేశ్ పాకింది. ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పి యునెస్కో వాళ్ళు దీన్ని మలేషియాలోని కౌలాలంపూర్లో ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా దుర్గా పూజ ఆల్రెడీ చెప్పిన ఇది 14వ యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో ఉంది. అయితే ఈ కోల్కతా దుర్గా పూజ అన్నది రైట్ మనకు అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు యునెస్కోలో ప్రదర్శించినారు, ప్యారిస్లోని యునెస్కోలో. ఏ అంశం అంటే ఇది ఒక గొప్ప పూజ. కేవలం 4 నుంచి 5 రోజుల వ్యవధి 6 రోజుల వ్యవధిలో ఒక 33,000 కోట్ల మార్కెట్ను క్రియేట్ చేసే ఒక గొప్ప పూజ అని చెప్పి వాళ్ళు దీని గొప్పతనాన్ని ప్రదర్శించారు. నెక్స్ట్ హొయసల శాంతినికేతన్, ఈ రెండింటిని కూడా యునెస్కో హెరిటేజ్ సైట్లో చేర్చారు. అండ్ అదేవిధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో యునెస్కో వాళ్ళు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, మెరిట్ అండ్ డిస్టింక్షన్ అని చెప్పిస్తారు. ఈసారి అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్లో రాంబాగ్ గేట్ అండ్ రాంపాట్స్ ప్రాజెక్ట్కి ఇచ్చింది. అండ్ అవార్డ్ ఆఫ్ మెరిట్లో మనకు చర్చ్ ఆఫ్ ఎపిఫనీ అండ్ బికనీర్ హౌస్. అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్లో కున్నమంగళం భగవతి టెంపుల్ కేరళలో. సో ఈ అవార్డులన్నీ కూడా యునెస్కో మనకు ప్రకటించింది, రైట్. అండ్ అదేవిధంగా యునెస్కోకు సంబంధించిన టెంటేటివ్ లిస్ట్లో ఈసారి మన దేశం నుంచి ఓకే అంటే ఇప్పుడు 46 సెషన్ దేశంలో జరగబోతున్నది కదా, అందులో చర్చిస్తారు. సో ఏమేమి ఉన్నాయి ఈ టెంటేటివ్ లిస్ట్లో అని అంటే 6 ఏమో మనకు మధ్యప్రదేశ్లో, ఒకటేమో తమిళనాడులో, అదేవిధంగా మహారాష్ట్రలో ప్రధానంగా వ్యాపించున్నది. గ్వాలియర్ ఫోర్ట్ ఓకే ఇది టెంటేటివ్ లిస్ట్లో ఉంది. ఈ గ్వాలియర్ ఫోర్ట్లో మనకు ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ పైన 0 రాసి ఉంటుంది. సో లిఖితపూర్వకంగా గోడలపైన 0 రాయడం అన్నది ప్రపంచంలోనే సెకండ్ టైం అపియర్ అయింది. ఫస్ట్ టైం అది కూడా హిందూ టెంపుల్కి సంబంధించి పాకిస్తాన్లో ఉంటుంది, సెకండ్ ఇదే. నెక్స్ట్ హిస్టారియల్ గ్రూప్ ఆఫ్ దమ్నార్, సో ఇది కూడా ఉన్నది గ్రూప్లో. భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్, అదేవిధంగా రాక్ ఆర్ట్ సైడ్స్ ఆఫ్ చంబల్ వ్యాలీ. అయితే ఈ చంబల్ వ్యాలీలోనివి ఇవి దే హ్యావ్ స్ప్రెడ్ ఇన్ ఈవెన్ రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో కొంచెం వ్యాపించి ఉంటుంది. నెక్స్ట్ కూన్ బందారా అని చెప్పి ఇది వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. అప్పట్లోనే ఒక గొప్ప వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను వీళ్ళు తీసుకొచ్చినారు, అందుకు అది కూడా ఉన్నది. నెక్స్ట్ గాడ్ మెమోరియల్ ఆఫ్ రామ్నగర్ మండా. సో ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో టెంటేటివ్ లిస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మరొకటి బరాటా మిలిటరీ ల్యాండ్స్కేప్స్, ఈ మహారాష్ట్రకు సంబంధించిన సైనికులకు సంబంధించినవి. ఇవి తమిళనాడులో కూడా విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ మరి రీసెంట్గా యునెస్కో ఓకే లిటరేచర్కి సంబంధించింది. సో ఏషియా పసిఫిక్ ప్రాంతంలో అద్భుతమైన లిటరేచర్కి సంబంధించినవి కూడా యాడ్ చేసింది. సో ఏమున్నాయి ఇవి అంటే రామ్ చరిత్ మనస్, పంచతంత్ర అండ్ సహృదయ లోకానా అని చెప్పి. ఈ రామ్ చరిత్ మనస్ను తులసిదాస్ రాస్తే పంచతంత్రాన్ని విష్ణు శర్మ రాశారు. సహృదయ లోకానా అని దీనిని మనకు ఓకే ఆనంద్ వర్ధనుడు రాశాడు. సో ఇది ఏషియా పసిఫిక్ విభాగంలో చేరింది. నెక్స్ట్ ఇంకా మనకు జెనీవా బేస్ తీసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉంది. ఎందుకంటే ఓకే కేబో వెర్దే అనే దేశాన్ని మలేరియా ఫ్రీగా ప్రకటించింది రీసెంట్ టైమ్స్లో, రైట్. మనకు లాస్ట్ ఇయర్ తజికిస్తాన్, అజర్బైజాన్ అండ్ బెలీజ్ అనే దేశాలను ప్రకటించింది. ఈ సంవత్సరం కేబో వెర్దే అనే దేశాన్ని ప్రకటించింది. అండ్ అదేవిధంగా మన భారతదేశంకు డిజిటల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో చైనా, మెక్సికో లాంటి దేశాలవి డిజిటల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ అనేది కేవలం 4% పెరిగితే భారతదేశాన్ని ఏకంగా 17% మేర పెరిగింది అని చెప్పింది, రైట్. సో ఈ విధంగా ఓకే మనకు ఒక రిపోర్ట్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ G77. సో మనకు ఈ G77 సమ్మిట్ అనేది ఉగండాలోని కంపాలాలో మనకు జనవరి 20 నుంచి 23 దాకా జరిగింది, రైట్. సో దీని థీమ్ ఏంటనంటే లివింగ్ నో వన్ బిహైండ్, అంటే ఎవరిని విస్మరించకుండా అందరినీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి. G77లో ఎన్ని దేశాలు ఉంటాయంటే 134 కంట్రీస్ ఉంటాయి. దీనికి హెడ్ క్వార్టర్ కూడా మనకు న్యూయార్క్లో ఉంటుంది. అంటే న్యూయార్క్లోనే యుఎన్ఓ దాంట్లో కొంత ప్లేస్ దీనికి ఇచ్చారు, రైట్. సో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు అన్నమాట. సో అవి పరస్పర సహకారం కోసం ఏర్పడ్డాయి. నెక్స్ట్ నాన్ అలైన్డ్ మూమెంట్, అటు రష్యా ఇటు అమెరికాలకు సమదూరం పాటించేందుకు ఏర్పడిన ఈ ఆర్గనైజేషన్ కూడా న్యూయార్క్లో ఒక చిన్న ఆఫీస్లో కేంద్రంగా పనిచేస్తుంది. మరి వీళ్ళ 19th సమావేశం కూడా మనకు
1920 జనవరిలో సేమ్ ఉగాండాలోని కంపాలాలో ఎస్టాబ్లిష్ చేశారు. మరి దీని థీమ్ ఏంటంటే డీపెనింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అఫ్లూయెన్స్, అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా అందరూ బాగుండడం కోసం సహకారాన్ని మరింత లోతుగా తీసుకెళ్లడం అని. ఇందులో ఏం డిస్కస్ చేశారంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, దీన్ని చర్చించారు. అదేవిధంగా విశ్వమిత్ర పాలసీ, భారతదేశానికి సంబంధించిన ఈ ప్రపంచమంతా ఒకరికొకరు సహకారంగా స్నేహంగా ఉండాలని చెప్పే భారత్ పాలసీ ఇది. అండ్ అదేవిధంగా మల్టీపోలార్ వరల్డ్, అంటే బహుళ ధ్రువ ప్రపంచం, దీని గురించి. ఇక్కడ విశ్వమిత్ర పాలసీకి సంబంధించి ఒకటి చెప్తాను. మనకు జనవరి 2, 2023న భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ విశ్వమిత్ర పాలసీకి సంబంధించి ఒక ఉపన్యాసం ఇచ్చారు, స్పీచ్ ఇచ్చారు. అయితే మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు టాప్ 10 స్పీచెస్ ఆఫ్ 2023 రిలీజ్ చేస్తే అందులో మనది కూడా ఉన్నది, జయశంకర్ ఇచ్చిన స్పీచ్ కూడా ఉంది, రైట్. అండ్ నెక్స్ట్ మనకు ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని అంటాం. మరి ఈ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, రెండు కూడా నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంటాయి, రైట్. అయితే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ రీసెంట్గా అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఎవరికంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అండ్ అదేవిధంగా హమాస్ అధ్యక్షుడు గ్యాలెంట్. వీళ్ళిద్దరి వల్ల మారణ హోమం జరుగుతూ ఉంది, అమాయకులు చనిపోతున్నారు. సో జీనోసైడ్ జరుగుతుంది, జీనోసైడ్. ఓకే, సో ఈ జీనోసైడ్ జరగకుండా ఉండడం కోసం ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అయితే అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. సో ఓకే, ఈ విధంగా కూడా వార్తల్లో ఉన్నది. అండ్ మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం రెమిటెన్సెస్లో ఇండియా ఈజ్ లీడింగ్. సో ఇది ఆల్రెడీ కూడా చెప్పినాను మీకు. సో మరి సెకండ్ ప్లేస్లో ఉండే మెక్సికో, చైనాను కలిపితే భారతదేశం స్థాయిలో వస్తాయి. $100 బిలియన్ దాటిన మొట్టమొదటి దేశంగా భారత్ చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా క్వాడ్ అంటే మనందరికీ తెలిసిందే. క్వాడ్ అంటే ఇండియా ఉంటుంది దాంట్లో, యుఎస్ఏ ఉంటుంది దాంట్లో, జపాన్ ఉంటుంది దాంట్లో, అండ్ ఓకే ఆస్ట్రేలియా ఉంటుంది. ఇది చైనాకు చెక్ పెట్టడానికి ఏర్పాటైంది. కానీ రీసెంట్గా అమెరికా ఏం చేసింది, చైనాతో పాటు రష్యా కూడా చెక్ పెట్టడం కోసం స్క్వాడ్ అని కొత్త గ్రూప్ని తీసుకొని వచ్చింది. సో దీంట్లో ఇండియా ఒక్కటి ఉండదు, ఇండియా ప్లేస్లో ఫిలిప్పీన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బిమ్స్టెక్ చార్ట్ అనేది మనకు లాస్ట్ మంత్ May 20th అమల్లోకి వచ్చింది. సో ఇది అమల్లోకి రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ బిమ్స్టెక్ అనేది అగ్రిమెంట్స్ కుదుర్చుకోవచ్చు, కొత్త సభ్య దేశాలను చేర్చుకోవచ్చు, అండ్ మెంబర్షిప్, ఓకే యుఎన్ఓ లాంటి వ్యవస్థల్లో మెంబర్షిప్ పొందవచ్చు. ఇలా ఓకే చాలా ఆపర్చునిటీస్ కోసం బిమ్స్టెక్ అనే ఒక చార్టర్ను అమల్లోకి తెచ్చారనమాట. సో ఇది మనకు ఇంటర్నేషనల్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ మ్యాక్సిమంగా మనము అన్ని కోణాల నుంచి డిస్కస్ చేసినాము, రైట్. సో దయచేసి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.